హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజైతే చిన్న మినీ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వీడియో మాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం టీ అయితే తాగుతున్నాను అనమాట. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లాస్ట్ సండే అయితే వెళ్ళాము. ఇప్పుడు ఇంకెలాగా టీ తాగుతూ అయితే నేను కర్రీ అయితే వండుతున్నాను. చేపల పులుసు అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంక ఇవి వచ్చేసి మాట మల్లె మొగ్గలు మా ఇంటి సైడు డైలీ వస్తాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో వస్తాయి, మొగ్గలు వస్తాయి అన్నమాట. గ్లాస్ వచ్చి 20 రూపీస్. అలా అని మా పరికి మా అక్క అయితే వేయించుకుంది. 2 గ్లాసులు అయితే వేయించుకుంది. బాగుంటాయి, మంచి స్మెల్ అయితే వస్తాయి. ఇలా బుట్ట తీసుకొని డైలీ ఈవినింగ్ వస్తారన్నమాట. ఈ సీజన్లో కన్నాడ మొగ్గ చాలా బాగుంటుంది. ఇంకైతే ఇది మేము సీజన్లోనే వెళ్ళాం కాబట్టి ఇలా తీసుకుందన్నమాట. ఇంకా కర్రీ వచ్చేసి చేపల పులుసు అయితే చేశాను ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళిన వంట అయితే నేనే. చేపల పులుసు అయితే చేశాను. ఇప్పుడు చెరువు చేప అన్నమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను, అంటే మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నామని. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను వీడియో చేయక చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఇదిగోండి, ఇంకా ఆనియన్స్ మిర్చి మగ్గిన తర్వాత ఫిష్ ముక్కలన్నీ వేసేస్తున్నాను అనమాట. ఈ చేప వచ్చి 2 kgs చేప అన్నమాట. ఒక 4-5 పీసెస్ తీసాను, మిగతా ఎండి వండేసాను. తలకాయ ఇంకా పీసెస్ అవన్నీ కూడా ఎక్కువగానే వచ్చాయి. ఇంక ఇవన్నీ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు. ఈ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే చేపల పులుసు. మా ఇంట్లో కాదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మీరైతే ఏం వండుకున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు చింతపండు పులుసు అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను నేను. కర్రీలో అయితే వేసేస్తాను అన్నీ మగ్గిన తర్వాత. ఇదిగోండి, ఇప్పుడు కూరలో అయితే నేను చింతపండు పులుసు వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయితే అలా ఉడుకుతూ ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఉడకనిస్తాను. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంక ఈరోజు అయితే ఇంకెలాగో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అని ఫస్ట్ టైము మామిడికాయలు అయితే కాసినాయి అన్నమాట. అవి అయితే ముగ్గురు రాలిపోతున్నాయంట. ఇప్పుడైతే మా నాన్న అయితే కోసి ఇచ్చేసారు. ఇప్పుడు మా నాన్న అయితే మామిడికాయలు కోస్తున్నారు. ఇప్పుడు చాలా పుల్లగా ఉన్నాయంట. ఫస్ట్ టైం కాసాయన్నమాట మా చెట్టుకి. ఇంకా మా నాన్న అయితే కోసి ఇచ్చేస్తున్నారు, ముగ్గు పండి పడిపోతున్నాయని. ఇంకా మేము సైజు పెరుగుతాయి అనుకున్నాము, కానీ ఇదే సైజులో ఉన్నాయి. ఇంకా ముగ్గిపోతున్నాయి కదా అని కోసేసామన్నీ. ఒక 10 కొన్ని కాయలు అయితే వదిలేసి కనమయిన్ని కోసాము. ఫస్ట్ టైం కాసింది చెట్టు, చాలా హ్యాపీ. పచ్చడి కూడా పట్టేశాను, ఇదే వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిమాగే కింద పట్టాను. ముక్క అయితే చాలా పుల్లగా ఉంది. ఇదిగోండి, ఇన్ని కాయలు అయితే అయినాయి. ఇంక ఇదే టైంలో మా ఇంటి పక్కన వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇచ్చాము. ముక్క అయితే చాలా పుల్లగా ఉంది. చెట్టు ఎదిగినప్పుడు ఇదేం కాయలు కాస్తుందా ఏంటో అని అనుకున్నాము. అయితే పచ్చడి కాయలు అయితేనే కాసింది. పచ్చి మాగాయైతే పనిచేసినాయి కాయలు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ ముందు ఫస్ట్ వాటర్లో అయితే వేసాను. మా నర్సీపురం వచ్చిన తర్వాత ఇవన్నీ వాటర్లో అయితే వేసాను అన్నమాట. అవన్నీ పట్టుకుని మా ఇంటికి వచ్చాను నేను. ఇదిగోండి, ఇంకా వాటర్లో అలా ఉంచి శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకా పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తాను. ముచ్చుకులు అయితే ఇలా కోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రంగా ఇవన్నీ కూడా చెక్కేస్తాను కొంచెం తడి ఆరిన తర్వాత. ఇదిగోండి, ఇప్పుడు ఇవన్నీ కూడా చెక్కేసాను, చూసారా? అంటే చెక్కడం పైకి కాదు, మా కండలోకి అయితే తీసినట్టున్నాను కంగారులో. ఇంకా మా బుడ్డమ్మ అయితే కొంచెం పని అయితే అవ్వదు కదా ఫ్రెండ్స్. ఇంకా అలా ఫాస్ట్గా పని అయితే చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు ముక్కలు అయితే కోసాను. కొంచెం చిన్న ముక్కలు కోస్తే బాగుండేదేమో, కొంచెం పెద్దగానే వచ్చేసాయి.
ఇవైతే అన్నీ ఎండలో ఎండబెట్టాను అనమాట. ఎండ బాగా కాస్తుంది కదా, డే మొత్తం ఎండబెట్టేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇదిగోండి మొత్తం ముక్కలన్నీ కోసి ఏ ముక్కలు పట్టుకెళ్ళి డాబా పైన ఎండబెట్టేసాను. ఫస్ట్ టైం ఆ చెట్టుకాయలతో పచ్చడి. ఇంకా అన్నీ ఎండబెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైము లేట్ అయిపోయింది అన్నమాట. పచ్చడి అయితే కలిపేసాను. ఇదిగోండి వేరుశనగ నూనె, ఉప్పు, కొట్టిన ఉప్పు, మళ్ళీ అలాగే ఆవపిండి, కారం అన్నమాట తీసుకొచ్చారు. అన్నీ 1/2 kg తీసుకొచ్చారు, అన్నీ 1/4 kg వేసాము, అలా సరిపోయాయి. ఇంకా మిగిలినవి అన్నమాట. ఇందులోకి అయితే ఆవపిండి, కారం 1/4 kg అలా అయితే పట్టినాయి. ఇదిగోండి కలిపేసాము. కలిపినప్పుడు ఆ క్లిప్ కూడా లేదు ఫ్రెండ్స్, అసలు వీడియో తీయలేదు కంగారులో, చీకటి పడిపోయింది అని. ఇదిగోండి పచ్చడి అయితే ఇలా రెడీ అయింది. మళ్ళీ 3వ రోజు కలుపుతాం కదా, అప్పుడైతే నేను చూపిస్తాను. మెంతులు ఇంకా అయితే వెల్లుల్లి కూడా వేసామన్నమాట. పచ్చి మగ్గాయన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది. మగ్గిన తర్వాత తీయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.